Hi, I am Dr. Kavita. Please do watch, share, subscribe to my channel. Today I am going to tell you about some of the details about organ procurement. Organ procurement involves surgically removing organs or tissues from a donor, usually deceased, for transplantation into a recipient. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే ప్రొసీజర్స్లో ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ చేస్తారు. అంటే సర్జికల్గా ఆర్గన్స్ కానీ టిష్యూస్ కానీ ఒక డోనార్ నుంచి యూజువలీ డిసీజ్డ్ ఆర్ డోనార్ నుంచి తీసుకుని ఎవరైతే పేషెంట్కి అవసరమో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తారు టు ఏ రెసిపియంట్. సో డోనార్ క్రైటీరియా: మోస్ట్ ఆర్గన్స్ కమ్ ఫ్రమ్ డిసీజ్డ్ డోనార్స్ డిక్లేర్డ్ బ్రెయిన్ డెడ్ ఆర్ ఆఫ్టర్ కార్డియాక్ డెత్. యూజువల్గా బ్రెయిన్ డెడ్ పర్సన్స్ లేకపోతే కార్డియాక్ డెత్ అయిపోయిన తర్వాత బ్రెయిన్ డెడ్ ఎవరైతే డిక్లేర్ అయ్యారో ఆ పేషెంట్స్ దగ్గర నుంచి ఈ ఆర్గన్స్ని ప్రొక్యూర్ చేస్తారు. లివింగ్ డోనర్స్ కెన్ డొనేట్ సర్టెన్ ఆర్గన్స్ లైక్ కిడ్నీ ఆర్ పార్ట్ ఆఫ్ ద లివర్. లివింగ్ డోనర్స్ అయితే కిడ్నీ డొనేట్ చేయొచ్చు, లేకపోతే లివర్లో ఒక భాగాన్ని డొనేట్ చేయొచ్చు. బ్రెయిన్ డెత్ డొనేషన్ ఇస్ ప్రిఫర్డ్ టు కీప్ ఆర్గన్స్ వెల్ పర్ఫ్యూస్డ్ అంటిల్ రిమూవల్. బ్రెయిన్ డెత్ అయిపోయారు పలానా పేషెంట్ అన్నప్పుడు ఆర్గన్స్ని వెల్ పర్ఫ్యూస్డ్గా ఉంచుకోవాలి అంటిల్ రిమూవల్. అంటే అన్ని రీసస్కిటేటివ్ మెషర్స్ టు మెయింటైన్ ఆర్గన్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్, సర్జికల్ ప్రొసీజర్. ద డోనర్ ఈస్ టేకెన్ టు ద ఆపరేటింగ్ రూమ్, అనెస్థెటైజ్డ్ అండ్ ప్రిపేర్ చేస్తారు, అనెస్థెటైజ్ చేస్తారు. ఆపరేటింగ్ రూమ్కి తీసుకెళ్ళాక మల్టిపుల్ స్పెషలైజ్డ్ సర్జన్స్ కోఆర్డినేట్ ఫర్ సేఫ్ డ్యామేజ్ ఫ్రీ ఆర్గన్ రిమూవల్ ఆఫెన్ ఫ్రమ్ అడ్జసెంట్ ఆర్గన్స్ లైక్ హార్ట్ అండ్ లంగ్స్. సో ఒక సర్జనే ఉండరు, ఒక ఇద్దరు ముగ్గురు సర్జన్స్ లేకపోతే ఒకసారి 5-6 సర్జన్స్ కూడా ఆపరేట్ చేస్తారు. సో డ్యామేజ్ ఫ్రీ ఆర్గన్ రిమూవల్. ఆర్గన్ తీసినప్పుడు ఆర్గన్ పాడైపోతే తీసే ప్రాసెస్లో వేస్ట్ కదా, సో అందుకని జాగ్రత్తగా తీస్తారనమాట. సో అడ్జసెంట్ ఆర్గన్స్ హార్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా తీస్తారు. ద ప్రాసెస్ ఇస్ టైమ్లీ టు మెయింటైన్ ఆర్గన్ వయబిలిటీ విచ్ రేంజెస్ ఫ్రమ్ అ ఫ్యూ hours, ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ 6 hours ఫర్ సమ్ ఆర్గన్స్. సో ఆర్గన్ వయబిలిటీని మెయింటైన్ చేయడానికి ప్రొసీజర్ జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. కోఆర్డినేషన్. ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ కోఆర్డినేట్ డోనార్ ఎవాల్యుయేషన్, కన్సెంట్, మ్యాచింగ్ విత్ రెసిపియన్స్ అండ్ రికవరీ లాజిస్టిక్స్. దే వర్క్ విత్ డోనార్ హాస్పిటల్స్, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ అండ్ లీగల్ ఆర్ ఎథికల్ ఫ్రేమ్వర్క్స్. మ్యాచింగ్ యూజెస్ బ్లడ్ టైప్, టిష్యూ కంపాటబిలిటీ, అర్జెన్సీ అండ్ లొకేషన్. సో ఆర్గన్ ప్రొక్యూర్మెంట్ ఆర్గనైజేషన్స్ డోనార్ ఇవాల్యుయేట్ చేస్తారు, డోనార్ కన్సెంట్ తీసుకుంటారు, డోనార్ని ఇవాల్యుయేట్ చేస్తారు, తర్వాత డోనార్ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకుంటారు, రెసిపియంట్తో మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటారు. రికవరీ లాజిస్టిక్స్ అంటే ఆ పేషెంట్ ఆ పర్సన్ ఆ డోనార్ రికవర్ అవుతాడా లేదా, లేకపోతే తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా లేకపోతే ఆఫ్టర్ డొనేట్ చేసిన తర్వాత ఏమన్నా లైఫ్ రిస్క్